అక్టోబర్ 11న పునేరి పల్టన్ వర్సెస్ తమిళ్ తలవాస్ మ్యాచ్ జరగబోతుంది. సో ఆ మ్యాచ్ ఎక్కడ జరగబోతుందంటే చెన్నై మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో జరగబోతుంది. సో ఈ వీడియోలో తమిళ్ తలవాస్ రైడర్స్ స్ట్రాంగ్గా ఉన్నారా లేదా పునేరి పల్టన్ టీమ్ రైడర్స్ స్ట్రాంగ్గా ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకన్నా ముందు ఈ టూ టీమ్స్ కోచెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే పునేరి పల్టన్ టీం హెడ్ కోచ్ అజయ్ ఠాకూర్ సార్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అజయ్ ఠాకూర్ పీకేఎల్ సీజన్ 11 పునేరి పల్టన్ అసిస్టెంట్ కోచ్గా అయితే ఉన్నారు. సో పీకేఎల్ సీజన్ 12 హెడ్ కోచ్గా అయితే రాబోతున్నారు. సో అజయ్ ఠాకూర్ పీకేఎల్ సీజన్ 12 పునేరి పల్టన్ టీంని అయితే మంచిగా పిక్ చేశారు. సో పునేరి పల్టన్ టీం స్టార్టింగ్ 7 చూద్దాం రండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సచిన్ తన్వర్ సెంటర్, సెకండ్ వన్ వచ్చేసి అభినేష్ నత్రాజన్ రైట్ కవర్, థర్డ్ వన్ వచ్చేసి గుర్దీప్ సాంగ్వాన్ లెఫ్ట్ కవర్, ఫోర్త్ వన్ వచ్చేసి అస్లం ఇనామ్దార్ రైట్ ఇన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి పంకజ్ మోహితే లెఫ్ట్ ఇన్, సిక్స్త్ వన్ వచ్చేసి గౌరవ్ ఖత్రి రైట్ కార్నర్, సెవెంత్ వన్ వచ్చేసి అమన్ లెఫ్ట్ కార్నర్. సో మనం స్టార్టింగ్ 7 చూసుకుంటే 3 రైడర్స్ టాప్ 3 రైడర్సే ఉన్నారు. సో 3 రైడర్స్ పీకేఎల్ 11లో ఎలా పర్ఫామ్ చేశారో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి సచిన్ తన్వర్ పీకేఎల్ 11లో పర్ఫార్మెన్స్ చూద్దాం. సో సచిన్ తన్వర్ పీకేఎల్ 11లో 17 మ్యాచెస్ ఆడాడు. సో టోటల్ రైట్ పాయింట్స్ వచ్చేసి 90. సో సెకండ్ వన్ వచ్చేసి అస్లం ఇనామ్దార్. సో అస్లం ఇనామ్దార్ టోటల్ మ్యాచెస్ 7. సో టోటల్ రైట్ పాయింట్స్ వచ్చేసి 38. సో థర్డ్ వన్ వచ్చేసి పంకజ్ మోహితే. సో పంకజ్ మోహితే టోటల్ మ్యాచ్ వచ్చేసి 22. సో టోటల్ పాయింట్స్ వచ్చేసి 116. సో నెక్స్ట్ వచ్చేసి తమిళ్ తలవాస్ టీమ్ హెడ్ కోచ్ సంజు బల్యన్. సో సంజు బల్యన్ సార్ పీకేఎల్ సీజన్ 9 జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్కి హెడ్ కోచ్గా ఉండి సో సీజన్ 9 అయితే ఛాంపియన్గా అయితే నిలబెట్టాడు. సో సీజన్ 12 తమిళ్ తలవాస్ టీమ్కి హెడ్ కోచ్గా అయితే రాబోతున్నాడు. సో సీజన్ 12 తమిళ్ తలవాస్ టీమ్ని ఎలా పిక్ చేశాడో చూద్దాం. అండ్ స్టార్టింగ్ 7 ఎవరెవరు ఉండబోతున్నారో చూద్దాం రండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి అర్జున్ దేశ్వాల్ సెంటర్, సెకండ్ వన్ వచ్చేసి రోనార్ కరాబ్ రైట్ కవర్, థర్డ్ వన్ వచ్చేసి ఆశిష్ మాలిక్ లెఫ్ట్ కవర్, ఫోర్త్ వన్ వచ్చేసి పవన్ కుమార్ షెరావత్ రైట్ ఇన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి నరేందర్ కండోలా లెఫ్ట్ ఇన్, సిక్స్త్ వన్ వచ్చేసి సాగర్ రాతే రైట్ కార్నర్, సెవెంత్ వన్ వచ్చేసి నితేష్ కుమార్ లెఫ్ట్ కార్నర్. సో తమిళ్ తలవాస్ టీంలో కూడా టాప్ 3 రైడర్సే ఉన్నారు. సో ఆ టాప్ 3 రైడర్స్ సీజన్ 11లో ఎలా పర్ఫామ్ చేశారో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి అర్జున్ దేశ్వాల్. సో అర్జున్ దేశ్వాల్ పీకేఎల్ 11లో 23 మ్యాచెస్ ఆడాడు. సో టోటల్ పాయింట్స్ వచ్చేసి 230. సో సెకండ్ వన్ వచ్చేసి పవన్ కుమార్ షెరావత్. సో పవన్ కుమార్ షెరావత్ పీకేఎల్ 11లో 13 మ్యాచెస్ ఆడాడు. సో టోటల్ పాయింట్స్ వచ్చేసి 134. సో థర్డ్ వన్ వచ్చేసి నరేందర్ కండోలా. సో నరేందర్ కండోలా పీకేఎల్ 11లో 13 మ్యాచెస్ ఆడి సో టోటల్ పాయింట్స్ 88. సో అక్టోబర్ 11న అజయ్ ఠాకూర్ టాప్ 3 రైడర్స్ విన్ అవుతారా లేదా సంజు బలియన్ టాప్ 3 రైడర్స్ విన్ అవుతారో కామెంట్ చేయండి.